దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది. నేడు రేపు పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణ, యానాం తీర ప్రాంతాల్లో వేడిగాలు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో ఎండ తీవ్రతకు జనం బయటికి రాలేకపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. చాలా వరకు జిల్లాలో నిన్న 42 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అనేటువంటి పూర్తి వివరాలు అందించడానికి మా నల్గొండ ప్రతినిధి పరమేష్ అందుబాటులో ఉన్నారు లైవ్లో. పరమేష్, చెప్పండి, నల్గొండకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అక్కడ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటల నుంచి అయితే ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో అయితే ఎండ తీవ్రత అయితే భారీగా పెరిగినటువంటి పరిస్థితులలో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎండ తీవ్రతపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, సూర్యాపేట జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా కలెక్టర్ అధికారులతోటి రివ్యూ మీటింగ్లు గట్రా నిర్వహించి ఏదైతే ఆ ఎండ తీవ్రతకు సంబంధించిన ప్రజలు అవగాహన కల్పించాలని చెప్పి ఇప్పటికే మీటింగ్లు గట్రా చేసి వాళ్లకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. పిల్లలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటే ఆ వాటర్ బాటిల్ కానీ మజ్జిగ కానీ తీసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పేసి, అవసరం లేని పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళదని చెప్పేసి చూసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్లియర్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కరువులు కావచ్చు, రాజకీయ థ్యాంక్ యూ పరమేష్. ఏపీలోని 17 జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఖాళీ రోడ్డు ఏమన్నా
बोल रहे ना सर जिनका ध्यान आप इनको सेल्फी लोगों व्हाट्सएप దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది. నేడు రేపు పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణ, యానాం తీర ప్రాంతాల్లో వేడిగాలు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో ఎండ తీవ్రతకు జనం బయటికి రాలేకపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. చాలా వరకు జిల్లాలో నిన్న 42 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, వైఎస్ఆర్ జిల్లా పోరుమామిలలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలోని 17 జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఖాళీ రోడ్డు ఏమన్నా